నమస్తే దిస్ ఇస్ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ఎం స్ట్రీట్ అండ్ స్టాక్స్. ఈ రోజు మన హాట్ టాపిక్ గా మనం మాట్లాడుకోబోయేది ఇఫ్ బీజేపీ విన్స్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి, స్టాక్ మార్కెట్ లో అసలు ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ ఎదిగిపోతున్నాయి అనే ఈ హాట్ టాపిక్ లో కన్నా మనం స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పిక్ ని చూపిస్తాను. ఇది చూసిన తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద పిక్. ఈ పిక్ లో మీరు చూసినట్టయితే మన ఇండియా విక్స్ అనేది 23% అనేది పర్ఫామ్ చేస్తున్నది. మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, 20 ఎప్పుడైతే క్రాస్ అయిందో మార్కెట్స్ అనేవి చాలా వాలటాలిటీలో ఉంటాయని మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వాలటాలిటీలో ఉన్నప్పుడు మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు మనకి మోదీ సర్కార్ వస్తే మార్కెట్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ అట్లాగే మన పిఎం నరేంద్ర మోడీ గారు కానీ మన ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం మనం ఈ యొక్క రాబోయేటటువంటి ఈ వీడియోలో మీరు చూడండి. ఒక్కసారి వీడియో తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. तो 6 जून के पहले आप बाय कर लेना, 4 जून के पहले वो सूट अप करेगा. और 4 जून जैसा आपने कहा, जिस दिन चुनाव का नतीजा आएगा, आप उस हफ्ते भर में देखना कि यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. సో ఈ వీడియోలో మీరు చూసిన విధంగా ఇప్పుడు మన అమిత్ షా గారు కానీ లేదా మోడీ గారు కానీ మనకి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 4th జూన్ ముందుగానే ఇన్వెస్ట్ చేసుకోండి. 4th జూన్ కి అంటే బిఫోర్ ద రిజల్ట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే 4th జూన్ తర్వాత మార్కెట్స్ అనేవి షూటప్ అవుతాయని అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నారు అంటే, మనకి బీజేపీ గవర్నమెంట్ అనేది మనకి స్టాక్ మార్కెట్ ఫేవర్ గా ఉందా, అసలు మన మార్కెట్ లో బీజేపీ కాకుండా ఒకవేళ మనకి కాంగ్రెస్ పార్టీకి వస్తే కనుక మార్కెట్ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి, అసలు బీజేపీనే ఉంటే మార్కెట్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన మార్కెట్ యొక్క సినారియో చూసుకుంటే ఎట్ ప్రెసెంట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ అన్ని కూడా ఆల్ టైమ్ హిట్స్ లో ఉన్నాయండి. ఆల్ టైమ్ హైలో ఉన్నటువంటి ఈ ఇండెక్సెస్ అన్ని కూడా మన సర్కార్ అంటే మోదీ సర్కార్ వస్తున్నట్టయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఈ విధంగానే ఉంటాయా, ఇది డిస్కస్ చేసుకునే ముందు అయితే ఎలక్షన్స్ మనకేం కొత్త కాదు, రిజల్ట్స్ మనం ఇప్పుడేం చూడట్లేదండి. 2004 నుంచి ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే కనుక 2004లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి గవర్నమెంట్, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అయితే 2004లో మన ఎలక్షన్స్ లో చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి కాంగ్రెస్ వల్ల మనకి ఫస్ట్ డేలోనే 7.8% క్రాష్ అనేది మనం చూసాం. అయితే ఇది గ్రాడ్యువల్ గా 1 మంత్ కి అది 12% క్రాష్ కింద మనకి డౌన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ మనం చాలా చూసాం. అయితే ఈ క్రాష్ 12% నుంచి గ్రాడ్యువల్ గా 6 months లో 9% ఇంక్రీజ్ అయ్యి అది రికవరీ కూడా మనం అక్కడ చూసామండి. అయితే 2009 ఎలక్షన్స్ లో కూడా మనం ఆల్రెడీ 2004లో ఉన్న గవర్నమెంట్ ని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 2009 లో కూడా సేమ్ కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ అవడం వల్ల అది సడన్ గా మీకు 1 డేలోనే మీకు మార్కెట్స్ అనేవి 17% హైక్ అనేవి మనం చూసాం. ఈ హైక్ అనేది 1 month లో 23% హైక్ అయిందండి. అయితే ఇది విత్ ఇన్ 6 months లోనే 37% హైక్ అనేది మనం చూసాం. అయితే ఈ మార్కెట్స్ అన్ని 2009 ఎలక్షన్స్ వల్ల రిజల్ట్స్ వల్లే పెరిగినని మనం చెప్పమండి. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. 2008లో మనకి ఇన్ఫ్లేషన్ వల్ల మార్కెట్స్ అన్ని క్రాష్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో సేమ్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవ్వడం వల్ల మార్కెట్స్ అనేవి రికవరీ అవ్వడానికి ఆ గవర్నమెంట్ హెల్ప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. కమింగ్ టు 2014 మనం వస్తే అన్ప్రెడిక్టబుల్ అండి. అక్కడ ఏ గవర్నమెంట్ వస్తుంది, అయితే బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేది మనకి ఏ ప్రిడిక్షన్ లేదండి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, నో ఎక్స్పెక్టేషన్స్ ఇన్ మార్కెట్స్ కూడా. సో ఇలాంటి మూమెంట్ లో అనుకోకుండా మనకి వచ్చిందే మన మోడీ సర్కార్. సో మోదీ సర్కార్ రాగానే మనకి 1.12% మార్కెట్స్ అనేవి క్రాష్ అనేవి మనం చూసాం. అది సింగిల్ డేలోనూ. అది మనకి 1 month లో వచ్చేసరికి 4.44% క్రాష్ ఇచ్చినప్పటికీ కూడా విత్ ఇన్ 6 months లో అది 10% కి ఇంక్రీజ్ అయ్యి ప్రాఫిటబుల్ గా రికవరీ అనేది మనం అక్కడ చూసాం. ఆఫ్టర్ 2014 ఎలక్షన్స్ తర్వాత కమింగ్ టు సినారియో 2019 అండి. 2019 లో కూడా ఆల్రెడీ మన ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ బీజేపీ రావడం వల్ల నెక్స్ట్ డేలో మార్కెట్ అనేవి 1.6% హైక్ అనేది మనం అక్కడ చూసాం. సో ఎక్స్పెక్టెడే కాబట్టి నథింగ్ స్పెషల్ అండి. అక్కడ మనకి ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఏమీ లేవు కాబట్టి మనం 1.6% మాత్రమే మనం అక్కడ చూసాం. సో కమింగ్ 1 month లో అది 0.1% మాత్రమే హైక్ ఇవ్వగలిగింది. ఇది కమింగ్ టు 6 months చూసుకుంటే 1.5 మాత్రమే హైక్ ఇవ్వడం అనేది మనకి అక్కడ జరిగింది. ఇప్పుడు స్పెషల్గా 2024లో చూసుకున్నట్టయితే సో మీరేమనుకుంటున్నారు, అయితే మనకి కాంగ్రెస్ వస్తుందా లేదా బీజేపీ అగైన్ మళ్ళీ వస్తుందా? అయితే బీజేపీ వస్తే స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటనేది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే బ్యాంకింగ్ సెక్టర్స్,
ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రూరల్ డెవలప్మెంట్ అండ్ డిఫెన్స్ ఆర్ ఫైనాన్షియల్స్. ఈ మేనిఫెస్టోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. నార్త్ సౌత్ ఈస్ట్ బుల్లెట్ ట్రైన్స్ కి కోఆర్డినేటర్స్ కింద లాంచ్ చేయడం, అలాగే మెట్రో నెట్వర్క్ ని ఎక్స్టెండ్ చేయడం, అలాగే మన పిఎం ఆవాస్ యోజన కింద వాళ్ళని ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనుకుంటున్నారు. అట్లాగే ముద్రా లోన్ లిమిట్ ని 10 lakhs నుంచి 20 lakhs దాకా పెంచుతామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఫ్రీ రేషన్ స్కీమ్ ని కూడా కమింగ్ 5 years వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తామంటున్నారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి హాస్టల్ కూడా వాళ్ళు ఫ్రీగా అలాట్ చేస్తున్నారు. ఇవి మేనిఫెస్టోలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి, మళ్ళీ బీజేపీఏ ఫామ్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అలాగే సింగిల్ గా ఉన్నటువంటి పిఎం కాబట్టి ఏ బిల్ పాస్ చేయాలన్నా చాలా తొందరగా అవుతుందండి. ఇట్లాగే మనకి ఒకవేళ కాంగ్రెస్ చూసుకున్నా లేదా బీజేపీ చూసుకున్నా, ఏ పార్టీ మనకి ఫామ్ లోకి వచ్చినా సరే, ఎవరికి వాళ్ళ మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి ఎకానమీ కావచ్చు, బడ్జెట్ రిలేటెడ్ విషయాలు కావచ్చు, లేదంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ యొక్క ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. సో స్టాక్స్ పెరగడం తగ్గడం అనేది దీని మీద ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కనుక వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండేటువంటి సెక్టార్స్ లో వాళ్ళు బిల్స్ పాస్ చేయడం ద్వారా ఇప్పటిదాకా గవర్నమెంట్ ఫేవరబుల్ గా ఉండేటువంటి సెక్టార్స్ అనేవి డెఫినెట్ గా క్రాష్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇదే క్రాష్ మనకి కంటిన్యూ అయితే కనుక ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు మనకి బల్క్ గా తమ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ నుంచి సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు సెల్లింగ్ స్టార్ట్ చేస్తారో మార్కెట్ ఇంకా క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన బీజేపీ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ అయింది అనుకోండి, మార్కెట్స్ అనేవి ఆల్రెడీ అప్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఫ్రెండ్స్. 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ అన్ని ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని డౌన్ చేయడం వల్ల మార్కెట్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన డిఐఎస్ ని మనం చూసుకుంటే కనుక డిమాట్స్ అకౌంట్ అనేవి బాగా ఓపెన్ చేయడం, మీకు అందరికీ తెలిసిందే కరోనా తర్వాత ఎంతవరకు డిమాట్స్ అకౌంట్ అనేవి నెంబర్ ఆఫ్ క్రోర్స్ లో మనకి పెరగడం అనేది చూస్తున్నాం. డే బై డే అనేది ఈ బ్రోకరేజ్ కంపెనీ కూడా పెరగడం, అడ్వర్టైజ్మెంట్స్ బాగా రావడం, అట్లాగే మనలో కూడా చాలా మంది ఎక్కువగా ట్రేడింగ్ స్టార్ట్ చేయడం ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నామండి. అట్లాగే మన డిఐఎస్ మనం చూసుకున్నట్టయితే ఈ బ్రోకరేజ్ తో మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమే కాకుండా నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ కూడా పెంచుతున్నారండి. సో అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది. అట్లాగే ఇందులో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగడం వల్ల మార్కెట్స్ క్రాష్ నుంచి తప్పుకొని అట్లాగే పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా మనం చూసుకునేటట్టయితే కనుక ఇండియా అనేది కమింగ్ డేస్ లో ఒక స్ట్రాంగ్ ఎకానమీ కింద 1 to 3rd ప్లేస్ లో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారండి. ఇదే విధంగా మనం చెప్పుకున్నట్టయితే 3 to 5 years లో ఇప్పుడు ఏదైతే సెన్సెక్స్ మనకి 70,000 నడుస్తుందో అది 1 lakh దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు చాలా మంది పోర్ట్ఫోలియోని ఇప్పుడు మీరు ఉంచాలా, బై చేసుకోవాలా, సెల్ చేసుకోవాలా అని చాలా మంది ఒక డైలమాలో ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 300 దగ్గర కొన్నటువంటి బై చేసినటువంటి మీ స్టాక్ ఇప్పుడు 700 ఉందనుకుందాం. సో 400 ప్రాఫిట్ లో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు బై చేయాలా, లేదు మోదీ సర్కార్ వస్తే ఇంకా పెరుగుతుందని వెయిట్ చేస్తారా, లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్కెట్ క్రాష్ అవుతుందని సెల్ చేస్తారా? ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఒకవేళ మీరు సెల్ చేసుకున్నట్టయితే 400 ప్రాఫిట్ తోనే మీరు బయటకు వస్తారు. సో 700 దగ్గర ఉన్నటువంటి ఈ స్టాక్ ఒకవేళ మోదీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, 7 నుంచి 8, 10 దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ ఎక్కడైతే 700 దగ్గర సెల్ చేశారో మళ్ళీ మీరు దాన్ని తిరిగి బై చేయాలంటే ఎక్కువగా మీరు క్యాపిటల్ అనేది మీకు ఎక్కువ అవసరం అవుతుందండి. సో 800, 900 దగ్గర మీరు మళ్ళీ బై చేయాలంటే మీరు డబుల్ క్యాపిటల్ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో పోర్ట్ఫోలియో గురించి చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. అయితే మాకు చెప్తున్నారు, మీరు చేస్తున్నారంటే మా ఇన్వెస్ట్మెంట్ అంతా లాంగ్ టర్మ్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఏ గవర్నమెంట్ వచ్చినా మార్కెట్ ఎలా ఉన్నా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ లో చేసుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. మాదంతా లాంగ్ టర్మ్ లో 10 years దాకా మేము ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాం కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంత క్రాష్ అయినా మార్కెట్స్ అనేవి కంపల్సరీగా రికవరీ ఇస్తాయి. ఇది మీరు మర్చిపోకుండా ఉండాలి ఫ్రెండ్స్. మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతానికి క్రాష్ అయినా ఏ గవర్నమెంట్ వచ్చినా మార్కెట్ లో రికవరీ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనం మళ్ళీ రికవరీ అనేది చూస్తాం. సో పోర్ట్ఫోలియో విషయంలో మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో బీజేపీ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఈ విధంగా ఉంటుందని మనం అనలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.